ఎలాన్ మస్క్ XAI ఉంది కదా గ్రాక్, అయితే దీనికి డిఫరెంట్ కంపెనీస్ నుంచి బీభత్సంగా మెయిన్గా గూగుల్ నుంచి మెటా నుంచి చాలా దగ్గర ఒక 50 ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారు. 2023 నుంచి దగ్గర 40 మంది ఎక్స్ గూగులర్స్ని అపాయింట్ చేసుకున్నాడు దీంట్లోకి, ఏఐ రీసెర్చర్స్ అనమాట వీళ్ళందరూ. అదేవిధంగా ఓన్లీ జనవరి 2025లో మెటా నుంచి 14 మెంబర్స్ని అపాయింట్ చేసుకున్నాడు. సో దీంట్లో మనం చూస్తుంటే కనుక ప్రతి కంపెనీ రీసెర్చర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని మనకు తెలుస్తుంది. ఈ రీసెర్చర్స్ కోసము ఇక గొడవలాటలు జరుగుతున్నాయి. బేసికలీ కంపెన్సేషన్తో డబ్బులు ఇచ్చి కొట్టడం అంటారు చూడండి, అలా డబ్బులు ఇసిరేసి వీళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ట్రై టు బిల్డ్ ద కంపెనీ, బిల్డ్ ద మోడల్ అనమాట. సో వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు వెళ్ళిపోయినా కానీ. బట్ ఇనిషియల్ టాలెంట్ అనేది కావాలి కదా. నాకు తెలిసి ఇప్పుడు ఏ వార్ అనేది జరుగుతుంది, టాలెంట్ వార్ అనేది జరుగుతుంది. దీంట్లో పీపుల్, ఎవ్రీ కంపెనీ, క్యాపబుల్ కంపెనీ అనేది దే ఆర్ ఇన్ టాలెంట్ హంట్ అనమాట. 2024 జాన్ లోనే దగ్గర గూగుల్ వాళ్ళ నుంచి 19 మెంబర్స్ రిక్రూట్ చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అని సోర్సెస్ చెప్తున్నాయి. అయితే ఎలాన్ మస్క్ స్ట్రాటజీ ఏంటంటే XAI ఫ్లాగ్షిప్ మోడల్ గ్రాక్ 4 ని వీళ్ళు దింపబోతున్నారు. ఇది ఓపెన్ AI కంటే, మెటా కంటే, గూగుల్ కంటే బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అని క్లెయిమ్ చేస్తున్నాడు ఎలాన్ మస్క్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దిస్ ఇస్. అయితే మిగతా కంపెనీలన్నీ కంపెన్సేషన్ ఇసిరేసి కొంటుంటే ఎలాన్ మస్క్ ఏంటంటే ఇనిషియల్ కంపెన్సేషన్ చాలా ఎక్కువ పెట్టకుండా మెరిట్ బేస్డ్ అప్రోచ్ పెడతారు. వచ్చిన తర్వాత వాళ్ళ మెరిట్ కనుక ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, వాట్ న్యూ దే ఆర్ బ్రింగింగ్ టు ద కంపెనీ అనే దీంతో వచ్చిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక డబుల్ త్రిబుల్ చేస్తాను, చాలా ఎక్కువ ఇస్తాను కంపెన్సేషన్ అని చెప్పి అంటున్నాడు. ఈ అప్రోచ్ అనమాట, మెరిట్ బేస్డ్ అప్రోచ్ పెడుతున్నాడు ఎలాన్ మస్క్ మాత్రము, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఫర్ హిమ్ అట్లీస్ట్. ఇంకా ఏమంటారంటే వీళ్ళు దగ్గర 100 మంది ఓపెన్ AI రీసెర్చర్స్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళలో 10 మందిని, అంటే 10% ఉంది కన్వర్షన్ రేట్, 10 మందిని రిక్రూట్ చేసుకున్నారు గ్రాక్ వాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ అగ్రెసివ్ హైరింగ్ అనేది ఏదైతే ఉందో ఎక్స్ కి లైక్ గ్రాక్ కి దాని బ్యాక్లాషెస్ కూడా ఉన్నాయి, కానీ అంటే సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే XAI కో ఫౌండర్ ఇగోన్ బాబుష్నిక్ ఆయన వెళ్ళిపోయాడు. AI అనేది ఎక్సిలరేటింగ్ గా తయారైంది లైఫ్స్ కి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. కైల్ కౌశిక్ ఆయన ఇంకో కో ఫౌండర్ ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కైల్ కౌశిక్ ఏమో ఓపెన్ AIకి వెళ్ళాడు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ ఉదయ్ రుద్రరాజు ఈయన వెళ్ళిపోయాడు. ఉదయ్ రుద్రరాజు ఈయన చూస్తే ఈయన CBITలో చదివాడు, దాని తర్వాత అమెజాన్ లో ఇంటర్న్ కింద చేసి, తర్వాత మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుకొని ఈబేలో చేసి, తర్వాత దీనికి వెళ్ళాడు అనమాట. హైదరాబాద్ లో చదువుకున్న అతనే అనమాట ఉదయ్ రుద్రరాజు. 2010 పాస్ అవుట్ కావచ్చు నాకు తెలిసి. సో ఆయన లింక్డ్ఇన్ చూస్తే ఉందన్నమాట. ఇట్లా వెళ్ళిపోయారు కూడా చాలా మంది, అండ్ కొత్త వాళ్ళు కూడా ఇలా వస్తున్నారు. దిస్ షోస్ లైక్ బ్రాడర్ ఇండస్ట్రియల్ డైనమిక్స్. ఏ వచ్చిన తర్వాత టాలెంట్ ఎక్విజిషన్ ఎలా ఉంది, రీసెర్చ్ టాలెంట్ ఎక్విజిషన్ ఎలా ఉంది, అదే విధంగా వాట్ ఈచ్ మోడల్ ఈస్ గివింగ్, ఎన్ని బిలియన్ పారామీటర్స్ అనేవి, అండ్ దాని యాక్యురసీ ఎంత బెటర్ గా ఉంటుంది, అండ్ దాని వల్ల అసలు యూటిలైజేషన్ ఎంత బాగుంది, అప్లికేషన్ యూజ్ అనేది ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ అనమాట. లైక్ ఈచ్ మోడల్ ఎంత బాగా ఇస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంది ప్రస్తుతానికి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దిస్ AI war between the companies, how it gonna be.